హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. ఈరోజు మనం సిఎస్పి సెంటర్లో అంటే మన కియోస్క్ సెంటర్లో ఎస్బీఐ ఖాతాదారుల సేవా కేంద్రంలో యోనో విడ్రాల్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా మన మొబైల్లో ఉన్న యోనో యాప్ని ఓపెన్ చేసుకోవాలి, అంటే లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఎస్బీఐ యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకు యోనో క్యాష్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. ఆ యోనో క్యాష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనబడతాయి, అంటే ఫోర్ ఆప్షన్స్ కనబడతాయి యోనోకి సంబంధించినవి. ఒకటి ఏటీఎం అంటే నార్మల్గా బయట ఎస్బీఐ ఏటీఎంలో విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్. అదే కా అదే కాకుండా మర్చెంట్ పోస్ అంటే ఎక్కడైనా స్వైపింగ్ మిషన్ ఉన్న దగ్గర, అంటే మర్చెంట్ స్వైపింగ్ మిషన్ దగ్గర కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్ సర్వీస్ పాయింట్ అని చెప్పి సిఎస్పి అనే ఆప్షన్ ఇచ్చింది కదా అక్కడ. సో లిమిట్ అంత వచ్చి పర్ డే వచ్చేసి 10,000 ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో 10,000 ట్రాన్సాక్షన్ లిమిట్ ఇచ్చారు కాబట్టి నేను కస్టమర్ సర్వీస్ పాయింట్లో ఇప్పుడు మీకు చూపించే ఎలా చేయాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మినిమం 100 నుంచి మ్యాక్సిమం 10,000 వరకు తీసుకోవచ్చు. సో నేను 500 తీసుకుంటున్నాను. సో 500 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సీక్రెట్ పిన్ నెంబర్ అడుగుతుంది. సీక్రెట్ పిన్ నెంబర్ తీసుకోమని చెప్తుంది. సో నేను 6 నంబర్ సీక్రెట్ పిన్ నెంబర్ తీసుకున్నాను. సో 6 నంబర్స్ కావాలి కాబట్టి 6 నంబర్సే తీసుకున్నాను. సో అగ్రి ఇక్కడ మనకు అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అండ్ డెలివరీ ఛానల్ వచ్చేసి సిఎస్పి సెంటర్ అని చూపిస్తుంది. యోనో క్యాష్ పిన్ అని చెప్పేసి చూపిస్తుంది. యోనో క్యాష్ పిన్ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కదా, దానికి సంబంధించిన ఇది. సో అమౌంట్ 500 సెలెక్ట్ చేసుకున్నాను. 500 ఇక్కడ కింద టర్మ్స్ అండ్ అగ్రి టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను కన్ఫర్మ్ ప్రెస్ చేస్తున్నాను. కన్ఫర్మ్ ప్రెస్ చేయగానే మనకు మన ఫోన్కి ఏదైతే ఈ ఎస్బీఐ యాప్కు లింక్ అయి ఉన్న ఫోన్కి మనకు ఒకటి యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించిన పిన్ నెంబర్ వస్తుంది. సో యోనో యాప్ నుంచి మనం రిక్వెస్ట్ పెట్టాం కదా, రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన కియోస్క్ ఓపెన్ చేసుకోవాలి. కియోస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు సర్వీసెస్ మెనూ బార్లో ఎస్బీఐ అదర్ సర్వీస్ మెనూ బార్లో మనకు యోనో క్యాష్ విత్డ్రాల్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది. సో యోనో క్యాష్ విత్డ్రాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకు ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ సంబంధించిన సెలెక్షన్ ఏదైతే మనం యోనో యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టామో దాని అమౌంట్ సేమ్ అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఎంటర్ చేసుకోవాలి. ఏటీఎంలో చూసుకున్నారు కదా, ఏటీఎంలో చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మనం సబ్మిట్ చేసిన కానీ ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్రొసీడ్ ప్రాసెస్ చేసుకోవాలి. ప్రొసీడ్ చేసుకోవడానికి మనం ఎంఏటిఎం మిషన్లో ఉన్న గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. సో రిఫరెన్స్ నెంబర్కి ఎంటర్, మనకు ఏదైతే మొబైల్ నెంబర్కి వచ్చిందో అదే రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో యోనో క్యాష్ కోడ్ అని చెప్పేసి వస్తుంది కదా, మనం ఏదైతే సీక్రెట్గా 6 నంబర్స్ పెట్టుకున్నామో దాన్ని ఎంటర్ చేసుకోవాలి. సో యోనో క్యాష్ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ రిసిప్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇదండి ప్రాసెస్ యోనో క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.